హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈవేళ వీడియో ఏంటంటే సిల్వర్ కలెక్షన్. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే సిల్వర్ కలెక్షన్ ఎలా ఉందో మీరైతే చూసేయండి. సో వీడియో అయితే చివరి వరకు కంటిన్యూ అవ్వండి. సిల్వర్ కలెక్షన్ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే రైస్ నైట్ ఎక్కువగా మిగిలిపోయింది. సో నేనైతే లెమన్ రైస్ అంటే పులిహోర ఉంటుంది కదా, లెమన్తో పులిహోర. సో అదైతే ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోతున్నాను. పిల్లలు ఇప్పుడు స్కూల్కి బయలుదేరుతున్నారు కదా, సో వాళ్ళ కోసం అయితే నేను ఇలా పులిహోర రెడీ చేసి వాళ్ళకి పెట్టేస్తున్నాను. ఇన్స్టెంట్గా పులిహోర అయితే ఫాస్ట్గా రెడీ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేడెక్కింది కదా, సో నేను అందులో ఆవాల జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే వేసుకున్నాను. అవి కొంచెంగా ఫ్రై అయ్యాక అందులో అయితే నేను ముందుగా నానబెట్టుకున్నాను మినపగుడ్లు, నెక్స్ట్ శనగపప్పు ఉంటుంది కదా, సో అవి నేనైతే నానబెట్టుకున్నాను. ఎందుకు ముందుగా నానబెట్టానంటే మనము ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా, సో పట్పట్లు ఆడకుండా అయితే ఉంటాయి. సో అందుకోసం నానబెట్టింది అందులో వేసేస్తున్నాను ఇప్పుడు. సో వేసిన పోపు అయితే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్లయితే వేపుకుంటున్నాను. ఈరోజు పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్గా ఇదే పెడుతున్నాను. రైస్ ఎక్కువగా మిగిలిపోయింది కదా, అది ఎందుకు వేస్ట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్గా దోశ ఏమీ వేయకుండా ఈ ఉన్ని రైస్తో నేను ఇలా పులిహోర అయితే రెడీ చేసుకుంటున్నాను. వాళ్ళకి ఏదైనా తినేస్తారండి మా పిల్లలు అయితే. మార్నింగ్ వాళ్ళకి ఏదో ఒకటి ఇలా రైసో లేకపోతే ఏదో బ్రెడ్ ఆమ్లెట్ ఏది వేసినా సరే వాళ్ళైతే తినేస్తారు. నాకు పిల్లలతో అంతగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది వద్దు అది వద్దు అని అయితే అన్నారు. సో ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను అండ్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఆ రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో నీట్గా కలుపుకున్నాక అందులో అయితే రైస్ అయితే వేసుకుంటున్నాను. రైస్ ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా నీట్గా కలుపుకున్నాక అందులో అయితే లెమన్ వాటర్ని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మనం లెమన్ వాటర్ వేసిన వెంటనే దాని కలర్ అయితే చేంజ్ అయిపోద్ది. మీరే చూడండి, లెమన్ వాటర్ వేసగానే ఆ రెడ్గా ఉన్నదేమో ఎల్లో కలర్లోకి అయితే వచ్చేస్తుంది. సో లెమన్ వాటర్ వేసినా కూడా మళ్ళీ నీట్గా కలుపుకుంటాం. ఇప్పుడు రైస్ అయితే ఎక్కువగా ఉంది కదా, సో అందుకోసమే నేను ఒక 5 నిమ్మకాయలు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే పులుపు సరిపోద్దు కదా, లేకపోతే పులుపు సరిపోతే అసలు టేస్ట్ అనేది బాగోదు పులిహోరలో అయితే. సో నీట్గా లెమన్ వాటర్ వేసినాక కలుపుకున్నాక నాకు పులిహోర అయితే ఇలా రెడీ అయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది. చాలా నీట్గా ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది పులిహోర అయితే. సో పిల్లలకు కూడా పెట్టాను నేనైతే. చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ పులిహోర అయితే. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఇప్పుడు సిల్వర్ కలెక్షన్ అయితే చూపిస్తాను. సో నేను ఇప్పుడు చేసే ఈ సిల్వర్ కలెక్షన్ వచ్చేసి నా ఒక్కదాని సిల్వర్ కలెక్షనే కాదు, మా తోటికోడలివి నావి ఇద్దరు కలిపి అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా అష్టలక్ష్మి కలస. ఇదైతే రీసెంట్గానే నేను మా తోటికోడలు అయితే ఇద్దరము తీసుకున్నాము. ఇద్దరి దగ్గర సేమ్ ఒకేలాంటివి ఉంటాయి మా దగ్గర అయితే చెంబులు. ఎక్కువగా డిజైన్స్ లేకుండా ప్లెయిన్లోనే తీసుకున్నాము. ఎందుకంటే ఎక్కువగా మురికి పట్టిది కదా, ఇలా ఉంటేనే బాగుంటుంది. మురికి ఎక్కువగా పట్టదు ప్లెయిన్లోనైతే. నెక్స్ట్ ఇది ఇంకో అష్టలక్ష్మి కలసము. ఇదైతే ఫస్ట్ తీసుకున్నది ఇదేనండి. నా దగ్గర కూడా ఉంది, మా తోటికోడల దగ్గర కూడా ఉంది. ఇద్దరి దగ్గర ఒకేలాంటి కలసాలు అయితే రెండే ఉన్నాయి. ఇదైతే చిన్న సైజ్ వచ్చేసి డిజైన్ ఉంటుంది దీనికి ఎక్కువగా. సో డిజైన్ ఉండడం వల్ల మురికి ఎక్కువగా పట్టేస్తుంది. సో అందుకోసం మళ్ళీ ఆ కలసాలు ఇద్దరం వెళ్ళి తీసుకున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చిన్న సెంబులు అండి. ఇవి కూడా రీసెంట్గానే తీసుకున్నాను. ఇవి బుజ్జిగా నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇవి ఏదైనా పూజల టైంలో పానకం పెట్టడానికి బాగుంటాయి అనేసి నేనైతే తీసుకున్నాను. ఇందులో అయితే 2 తీసుకున్నాను. చిన్న సైజు ఒకేలాంటివి 2 అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి, బుజ్జిగా ఉన్నాయి కదా. సో తక్కువ వెయిట్లో నాకైతే వచ్చింది ఈ 2 చిన్నవి అయితే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బౌల్స్. ఈ బౌల్స్ అయితే ఉగాదికి, నెక్స్ట్ బారసాలకి, నెక్స్ట్ అన్నప్రసాదానికి వచ్చిన బౌల్స్ ఇవి. సో మీకు ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా దీనికైతే ఎక్కువగా డిజైన్ ఉంది. సో ఇలా డిజైన్ ఉండడం వల్ల మనకు తొందరగా మురికి పట్టేస్తాయి. దేవుడికి ఒకళ్ళు ప్రసాదం పెట్టినా సరే తొందరగా మురికి పట్టేస్తాయి అండి. ప్లెయిన్లోనే బాగుంటాయి. సో దీనికి ఇలా సైడ్కి అయితే ఫ్లవర్స్ వచ్చాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ప్లెయిన్, అంతగా ఎక్కువగా డిజైన్స్ లేవు. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల చాలా మంచిది. వీటికి మురికి పట్టదు, మనకి కష్టంగా కూడా ఉండదు వీటిని క్లీన్ చేయడం వలన. సో ఈ బౌల్ డిజైన్ వచ్చేసి లైట్గా సన్నం గీతల్లాగా ఇచ్చాడు. లాన్ కూడా అలానే ఇచ్చాడు, ఎక్కువగా డిజైన్స్ లేవు. ఇలా వంకీ టైప్స్ అయితే వచ్చింది దీనికి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మొత్తం ప్లెయిన్ ఇచ్చాడు. లాన్ వచ్చేసి సన్నం గీతల్లా టైపు ఇచ్చాడు. డిజైన్ అయితే ఎక్కువగా లేదు. చూసారు కదా కిందకి లాన్ కల్లా సన్నంగా గీతల్లాగా ఇచ్చాడు. మొత్తం ప్లెయిన్ వచ్చింది. సో అక్కడక్కడ ఏదో లైట్గా డిజైన్ ఉంది కానీ అంతగా పెద్ద డిజైన్ ఏం కాదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ప్లెయిన్ బౌలేని. ఇలాంటి బౌల్స్ వల్ల మనకి క్లీనింగ్ చాలా తొందరగా అయిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇది ప్లెయిన్ రావడం వలన మనకి డిజైన్ ఉంటే లైట్గా బ్లాక్గా అయితే సామాన్లు అయిపోతాయి.
ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక చిన్న బౌల్. ఇదే 1000 రూపీస్కే కొన్నాను నేనైతే. చాలా ఇయర్స్ అయింది ఈ బౌల్ కొని అయితే. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి రౌండ్ బౌల్. సో ఈ బౌల్ వచ్చేసి మా తోటికోడలకి వాళ్ళ సిస్టర్ అయితే గిఫ్ట్గా ఇచ్చింది. సో చాలా బాగుంది కదా. లైట్గా అక్కడక్కడే డిజైన్ వచ్చేసి లోనంతా ప్లెయినే ఇచ్చాడు. చూడటానికి నిజంగా చాలా బాగుంది ఈ బౌల్ అయితే. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అన్నప్రసన్నంకి ఇచ్చిన బౌల్ ఇదైతే. సో కిందకి అలాగా 3 మట్టుల్లా వచ్చి భలేగా ఉంది కదా ఈ బౌల్ అయితే. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ప్లెయిన్ వచ్చింది. మొత్తం బౌల్ అంతా ప్లెయిన్ వచ్చింది. సైడ్కి కూడా అసలు ఏం డిజైన్ కూడా లేదు. సో ఈ బౌల్కి అలా కిందకి రావడం చాలా బాగుంది. చిన్న బౌల్ కూడా కిందకి అలా మట్టులో ఇవ్వడం అయితే చూడటానికి చాలా బాగుంది కదా ఈ బౌల్ అయితే. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి 3 చిన్న బుజ్జి బౌల్స్ ఇవైతే. ఈ 3 బౌల్స్ కూడా ముగ్గురు తోటికోడళ్ళు అయితే సేమ్ ఒకేలాంటి బౌల్స్ ముగ్గురు తోటికోడళ్ళు తీసుకొని బార్సాలకి అయితే గిఫ్ట్గా ఇచ్చారు. ఇవైతే చాలా బాగున్నాయి కదా. ఇందులో పసుపు, కుంకుమ, గంధం అయితే మనకు అవసరానికి వేసుకోవచ్చు. దట్టు పూజలు చేసేటప్పుడు అయితే అమ్మవారికి చూపించడానికి చాలా బాగుంటాయి పసుపు కుంకుమ చూపించడానికి అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక చిన్న బౌల్. సో దీని డిజైన్ కూడా చూడండి. ఈ బౌల్ డిజైన్ కూడా ఒక డిఫరెంట్గా ఉంది. అంటే ఏదో సైడ్కి ఇలా గీతలుగా వచ్చేసి ఇది అయితే డిఫరెంట్ మోడల్ అయితే నాకైతే అనిపించింది. చిన్న బౌల్ అయినా సరే. సో ఇదొక చిన్న బౌల్. ఇది కూడా 1000 రూపీస్కే తీసుకున్నది. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లాసు. ఈ గ్లాస్ కూడా ప్లెయిన్లో లైట్గా డిజైన్ వచ్చేసి అయితే చాలా బాగుంది కదా. దాని మీద ఉన్న ఫ్లవర్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ గ్లాస్కి వచ్చే డిజైన్ అయితే చూసారు కదా. ఏదో రోజులా ఉంది డిజైన్. చాలా బాగుంది. గ్లాస్ కిందకైతే 3 లేయర్గా గీతలు వచ్చేసి రోజ్ డిజైన్ అయితే ఇచ్చారు. సో చూడటానికైతే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక గ్లాసు. సో ఈ గ్లాస్ కూడా లైట్గా గీతలు అయితే కనిపిస్తున్నాయి. అంత ఎక్కువగా గీతలు కాకుండా లైట్గా ఏదో కనిపిస్తున్నాయి అంటే కనిపిస్తాయి అన్నట్లుగా గ్లాస్కి అయితే డిజైన్ చేశారు. సో మొత్తం అయితే ప్లెయినే వచ్చింది. ఫ్లవర్స్ డిజైన్ ఏమి కూడా లేదు. సో ఇదొక బౌలు. ఇది కూడా ఒకటి గిఫ్ట్ చేసిందేని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కామాక్షి దీపం. సో ఈ కామాక్షి దీపం కూడా రీసెంట్గానే తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ కామాక్షి దీపం అయితే నాకైతే చాలా ఇష్టం. శుక్రవారము లక్ష్మీదేవి పూజలు చేసేటప్పుడు అయితే ఇదైతే పెడుతూ ఉంటాను. ఇది కొంచెం పెద్ద సైజే వస్తుంది. వీడియోలో అంత కనిపించట్లేదు కానీ పెద్ద సైజ్ అయితే వస్తుంది. దీని వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్ అయితే అనుకుంటున్నాను. అంతగా ఐడియా లేదు. 40 కానీ 50 కానీ ఉంటుంది. అంతలోనే ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా అయితే ఏముండదు. సో డిజైన్ అయితే చాలా బాగుంది. గజలక్ష్మి దీపం కదా ఇది. కామాక్షి దీపం మోడలే గజలక్ష్మి దీపంగా మనకు వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్న కామాక్షి దీపం. ఇది కూడా ఇదైతే మేబీ 20 గ్రామ్స్ అయితే ఉండొచ్చు దీని వెయిట్ వచ్చేసి. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది డైలీ శుక్రవారాల్లో పెట్టుకోవచ్చు పూజలకైతే. చాలా బాగుంటుంది. దీని డిజైన్ కూడా చూడటానికి చాలా ముద్దుగా ఉంది కదా చిన్నది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి పంచపాత్ర. సో మనం ఈ పంచపాత్రని ఎక్కువగా పూజల్లోనే యూజ్ చేస్తాం కదా. ప్రతి ఒక్క పూజకి కూడా ఇది లేకపోతే అవ్వదు ఈ పంచపాత్రని. సో అందుకోసమే తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనిపైన డిజైన్ చూసారా. శంకు చక్రాలు నామం అయితే వస్తుంది. చాలా బాగుంది కదా. నెక్స్ట్ కిందకి వచ్చేసి 3 లోటస్ అయితే వచ్చాయి స్టెప్ బై స్టెప్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీపపు కుద్దులు. ఈ కుద్దులు అయితే తీసుకున్నాం కానీ ఎక్కువగా అందులో నెయ్యి వేసి దీపం వెలిగించాక అదైతే జారిపోతూ ఉంటుంది ఒత్తు అయితే. ఎందుకంటే రౌండ్ షేప్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చేయడం వలన దీపం ఒత్తు అనేది కిందకి జారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అష్టలక్ష్మి బౌల్స్. ఇది రేర్గా దొరుకుతాయండి ఈ బౌల్స్ అయితే. నిజంగా నాకైతే రేర్గానే అనిపించింది. షాప్కి వెళ్ళి నేను ఇవి కొనుక్కోవాలని అనుకోలేదు. వేరే పని మీద అయితే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము. సో అక్కడైతే ఈ బౌల్స్ చూసారు. నాకైతే బుజ్జిగా చాలా బాగా అనిపించాయి. అష్టలక్ష్మి బౌల్స్ వచ్చేసి ఇలా షేప్ కూడా చాలా బాగా నీట్గా అనిపించింది నాకైతే. సో చూసిన వెంటనే తీసుకున్నాను. మళ్ళీ ఆ మోడల్ దొరకవేమని వెమ్మటే తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్ ప్లేటు. సో ఈ ప్లేట్ కూడా డిజైన్ చాలా బాగుంది కదా. ఎక్కువగా ఫుల్గా డిజైన్ లేకుండా అయితే ప్లెయిన్గా వచ్చేసి మధ్యలో లైట్గా ఫ్లవర్స్ ఇచ్చేసి సైడ్కి అయితే దిల్ షేప్లు వచ్చాయి కదా. చూసారా దిల్ షేప్లు వచ్చాయి సైడ్కి. చాలా బాగుంది. ఇంతవరకు దిల్ షేప్ వచ్చే ప్లేట్లు అయితే నేను చూడలేదు. ఇది కూడా రేర్ డిజైన్ అయితే నేనైతే అనుకుంటున్నాను. రేర్ డిజైన్ ఇలాంటి మోడల్స్ ఉండేవి కూడా చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి ప్లేట్లు అయితే మనకి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్న నైవేద్యం ప్లేటు. ఈ ప్లేట్ డిజైన్ చూసారా. ఇది కూడా చాలా డిఫరెంట్ మోడల్గానే ఉంది. ప్లేట్ మధ్యలో అయితే ఏదో ఫ్లవర్ ఇచ్చి సైడ్ అంతా వంకీ డిజైన్ ఇచ్చారు కదా. సో చూడటానికి కూడా ఇది కూడా చాలా బాగుంది. ఇలాంటి ప్లెయిన్లోనే తీసుకోవాలి ఏవైనా ప్లేట్లు అవనని బౌల్స్ అవనని. చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక సిల్వర్ ప్లేటు. ఈ ప్లేట్‌కి కూడా చాలా పెద్ద స్టోరీ ఉందండి. పెద్ద స్టోరీ అంటే ఏంటో కాదు, మా అమ్మమ్మకి కాళ్ళుకి కడియాలు ఉండేవి. వెండి కడియాలు ఉంటాయి కదా! సో, అమ్మమ్మ చనిపోయాక ఆ వెండి కడియాలనేసి కరిగించారు. మా దొడ్డమ్మ వాళ్ళందరూ కలిసి ఆ కాళ్ళు కడియాలు కరిగించేసి, సో, ఆ వెండి తీసుకొని సరాఫ్ దగ్గరికి ఇచ్చారు. ప్లేట్లు చేయించమని. సో, మనవళ్ళము ఎంతమంది ఉన్నామో అంతమందికైతే ప్లేట్లయితే వచ్చాయి. సో, మొత్తానికి అమ్మమ్మ కాళ్ళు కడియాలు మేము ప్లేట్లుగా తీసుకున్నాము. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్లేట్ వచ్చేసి నేను గణేశుడికి ప్రసాదం పెట్టడానికి బావుంటదనేసి సో, గణేష్ కోసం తీసుకున్నాను. బావుంది కదా ఈ ప్లేట్ కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ ప్లేట్. ఇది ఒకళ్ళు మనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. సో, ఇది బాగా లైట్ వెయిట్ చూసారు కదా! ఇది కూడా బావుంది. ఇంకా దానికన్నా పెద్ద సైజు ఇది కూడా గిఫ్ట్‌గా ఇచ్చిన ప్లేటే అని. సో, ఇది కూడా బావుంది కదా! ఇవి కూడా లైట్ వెయిట్ ఈ 2 ప్లేట్లయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి చిన్న దీపపు కుద్దులు. డైలీ వేర్‌కి బావుంటాయి కదా ఈ దీపపు కుద్దులు. సో, ఇవి కూడా చాలా బావుంటాయి. ఇవి చిన్నగా ఉన్న డిజైన్ లాగా ఉంటాయి లైట్‌గా. ఇవి తొందరగా బ్లాక్ అయిపోతాయి కాకపోతే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక చిన్న ప్లేట్లు. ఇవి ఆ చిన్న కుద్దులకి కిందకైతే తీసుకున్నాము కింద పెట్టడానికి. సో, సెట్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టడానికైతే చాలా బావుంటది కదా! ఆయిల్ ఏమైనా కారినా సరే ఆ ప్లేట్‌లో ఉండిపోద్దని ఆ ప్లేట్లయితే తీసుకున్నాము. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి అంతకన్నా స్మాల్ దీపపు కుద్దులు ఇవైతే. ఇవి కూడా డైలీ వేర్‌కి చాలా బావుంటాయి ఇవైతే. చాలా చిన్నగా వచ్చి బుజ్జిగా ఉన్నాయి కదా ఈ దీపపు కుద్దులు కూడా. ఇలాంటి చిన్న సైజు వచ్చేసి చూడటానికైతే చాలా బావుంటాయి. ఇంకా డైలీ వేర్‌కి పెట్టుకోవడానికి కూడా చాలా బావుంటాయి కదా ఈ డిజైన్స్ అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి హారతిది. ఇది కూడా ఏదో పూజల టైంలో యూజ్ చేస్తాము. డైలీ వేర్‌కి అయితే అస్సలు యూజ్ చేయము. ఇవి కూడా ఎందుకంటే ఎక్కువగా మసి పట్టేస్తది హారతిది కదా! ఏదో ఉండాలి అనేసి తీసుకున్నాము. ఇది కూడా చాలా బావుంది కదా! నెక్స్ట్ వన్ వచ్చేసి కుంకుమ భరిణి. ఈ భరిణి చూసారా ఎంత బావుందో, మువ్వలొచ్చాయి సైడ్‌కైతే. పైనొచ్చేసి ఇలా పికాక్ వచ్చేసి మొత్తం రౌండ్ షేప్‌లో అయితే మువ్వలైతే గుత్తు గుత్తులుగా మువ్వలొచ్చాయి. సో, చూడటానికి చాలా బావుంది. దాని మీద ఉన్న పెయింటింగ్ కూడా చాలా బావుంది. రెడ్ అండ్ గ్రీన్ ఇచ్చారు కదా పెయింటింగ్ అయితే. సో, పైనొచ్చేసి పికాక్స్ వచ్చింది కదా! చాలా బావుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గోకుర్ అంటామండి. మా సైడ్ గోకుర్లు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో, ఇవి కూడా గిఫ్ట్‌గా వచ్చాయి మనకి పిల్లల బారసాలకైతే గిఫ్ట్‌గా వచ్చాయి ఈ గోకుర్లు. ఇందులో పాలేసి పిల్లలకైతే పడతాం కదా! సో, అవి చూడటానికి చాలా బుజ్జిగా ఉన్నాయి, బావున్నాయి కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పూన్స్. సో, ఈ స్పూన్స్ వచ్చేసి అన్నప్రసాదానికి, నెక్స్ట్ గిఫ్ట్‌కి, బారసాలకి అన్నిటికి వచ్చిన గిఫ్ట్స్ ఇవైతే. సో, వాటిపైన డిజైన్స్ చూసారా అంత చిన్నగా ఉన్నా సరే వాటి డిజైన్ అయితే చాలా బావుంది. ఒక్కొక్క దాని డిజైన్ అయితే మీకు దగ్గరలో చూపిస్తూ ఉన్నాను. సో, అంత చిన్న దీని మీద కూడా మంచిగా డిజైన్ చేశారు కదా స్పూన్స్‌కైతే. సో, బావున్నాయి ఇవి కూడా లైట్ వెయిట్‌లో ఉండి కూడా చాలా బావున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ స్టైల్. ఈ లాస్ట్ డిజైన్ అయితే చాలా నచ్చింది నాకైతే. సో, కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి. మొత్తం 4 స్పూన్లు. సో, ఈ లాస్ట్ స్పూన్‌కి చూసారా వెరైటీగా ఉంది దాని డిజైన్ అయితే. సో, ఇలా 4 స్పూన్లు అయితే వచ్చాయి గిఫ్ట్‌గా. బావున్నాయి కదా! సో, ఇదొచ్చేసి ఆవు దూడతో ఉన్న గోమాత. నెక్స్ట్ వన్ చిన్న కుంకుమ భరిణి. సో, ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు సిల్వర్ కలెక్షన్ అయితే. మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.